ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా నిన్నటి నుంచి మనం శివుడి యొక్క స్వరూపం, శివుడి యొక్క తత్వం మొదలైన విశేషాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజున శివుడి యొక్క మూర్తుల గురించి ఈ వీడియోలో మొట్టమొదట మొదలు పెడదాం. మన హిందూ మతంలో ఆగమశాస్త్రాలు ఉన్నాయి. ఆగమశాస్త్రం అంటే ఏమిటి? దేవీ దేవతలను పూజించే విధానం. దాంట్లో పాంచరాత్రాగమం అని, వైఖానసాగమం అని ఇట్లా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠించాలన్నా ఆ మూర్తి యొక్క ఆకారం ఏ విధంగా ఉండాలో మన శాస్త్రాల్లో నిర్దేశింపబడి ఉందండి. దేవతామూర్తులు అంటే ముఖ్యంగా త్రిమూర్తులు: గణపతి, అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు మొదలైనవి. త్రిమూర్తుల్లో శివుడికి అనేక రూపాలు చెప్పారండి. మొట్టమొదటిది ఏకాదశ రుద్రులు. రుద్రుడికి శైవ ఆగమ ప్రకారం శంభుడు, పినాకి, గిరీశుడు, స్థాణుడు, భర్గుడు, సదాశివుడు, శివుడు, హరుడు, శర్వుడు, కపాలి, భవుడు అనేటువంటి మూర్తులు చెప్పారు. ఈ ఏకాదశ రుద్రులు కాక శివుడికి అష్టమూర్తులు కూడా ఉన్నాయండి. అంటే 8 రూపాలు కూడా చెప్పారు. అష్టమూర్తులు ఏమిటి? భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, ఉగ్రుడు, రుద్రుడు, భీముడు, మహాదేవుడు. మహాదేవుడు అనే పేరు శివుడికి తప్ప మరెవరికి లేదండి. ఇవి 8 మూర్తులు. శివుడి యొక్క అష్టమూర్తులు 4 చేతులు కలిగి ఉంటుంది. 3వ కంటితోటి, జటాజూటముతోటి, ఎర్రటి వస్త్రంతో, భూషణములతోటి వర్ణింపబడి ఉంటుంది. ఈ అష్టమూర్తులందరూ కూడా అభయముద్రని కుడివైపు ధరించి ఉంటారు. ఎడమ చేతులలో వరదముద్ర, ఒక లేడిని ధరించి ఉంటారు, ఒక జింక. ఈ అష్టమూర్తుల్లో భవుడు తెల్లటి రంగులో ఉంటాడు, శర్వుడు నల్లటి రంగులో ఉంటాడు, ఈశానుడు ఎర్రటి రంగులో ఉంటాడు, పశుపతి నల్లటి రంగులో ఉంటాడు, ఉగ్రుడు పసుపు కలిసినటువంటి తెలుపు గౌరవర్ణం, రుద్రుడు కుంకుమవర్ణం అంటే ఎరుపు, భీముడు ప్రవాళం అంటే పగడపు రంగు, అది కూడా ఎరుపే, మహాదేవుడు నలుపు వర్ణంతో ఉంటాడు. ఇవే కాకుండా శివుడి యొక్క ముఖ్యమైన మూర్తులు ఇంకా కొన్ని ఉన్నాయండి. వాటిల్లో చంద్రశేఖరుడు అని, పగడము వంటి ఎర్రటి శరీరకాంతి కలిగినటువంటి వాడు, మృదు మధురమైనటువంటి ప్రేమభావాన్ని వ్యక్తం చేసేటటువంటి ఆకారం కలిగి, విశాలమైనటువంటి ఫాలభాగం, 3 కళ్ళతోటి, శిరస్సున అర్ధచంద్రుడితోటి, పాదపీఠం మీద నిలిచి ఉన్నటువంటి 4 బాహువులు కలిగి, కుడి చేతిలో అభయముద్ర, ఒక చేతికి అభయముద్ర ఉంటుంది, 2వ చేతిలో పరశువు ధరించి ఉంటాడు. ఎడమ చేతిలో ఒక చేతిలో వరదముద్ర ఉంటుంది, 2వ చేతిలో లేడిని ధరించినటువంటి చతుర్భుజ మూర్తిగా మనం ధ్యానించాలి. ఇది అభయ వరదహస్తం
సౌమ్య శృంగారభావం విపులవదన నేత్రం చంద్రబింబాంశమౌళిం రుజుతను సమపాదస్థానకం విద్రూమభవం హరిణ పశుపాణిం పద్మ పీఠస్థమీడే అని ఈ శ్లోకం. ఆ తరువాత ఉమామహేశ్వర రూపం. ఉమా అనగా పార్వతీదేవి. అడవికి తపస్సు చేయటానికి వెళతాను అన్నప్పుడు వాళ్ళ అమ్మ మేనాదేవి వెళ్ళొద్దు అన్నది. ఉమా, అందుకని ఉమా అని పేరు వచ్చింది. ఉమాదేవితో కూడినటువంటి శివుడు కాబట్టి ఉమామహేశ్వరుడు అన్నారు. ఎలా ఉంటాడు ఆయన? తెల్లటి తామర పుష్పం వంటి ఉమాదేవితో కలిసి కూర్చుంటాడు. నల్ల కలువల వంటి కళ్ళతో ఉంటాడు. ప్రసన్నమైన వదనం కలిగి ఉంటాడు. 4 భుజాలతో ఉంటాడు. 4 భుజాల్లో కుడి చేతుల్లో అభయముద్ర ఉంటుంది. టంకము ధరించి ఉంటాడు. ఎడమ చేతులతో వరదముద్ర ఉంటుంది. మరొక చేతిలో లేడిని ధరించి ఉంటాడు. ప్రశాంత ముఖుడుగా ఉంటాడని. ఈ విధమైనటువంటి మూర్తిగా ఉండేటటువంటి పరమాత్ముడైనటువంటి ఉమామహేశ్వరుణ్ణి ధ్యానించాలి అని చెప్పారండి. ఇక వృషభారూఢుడైనటువంటి శివుడు. ఈ మూర్తిని శివుడు వృషభ వాహనం మీద కూర్చుండి ఎడమవైపున పార్వతీదేవిని పట్టుకొని ఉండి కుడి చేతిలో కటక ముద్ర, కుడి తొడ మీద కూర్చొని ఉన్నటువంటి వినాయకుడిని కౌగులించుకొని ఒక చేతిలో జపమాలని, వరదహస్తాన్ని, మరొక చేతిలో జింకని ధరించినటువంటి తెల్లటి కాంతి కలిగినటువంటి వృషభ వాహనుడుగా ఉన్నటువంటి శంకరుణ్ణి మనం ధ్యానించాలి. ఆ తర్వాత నటరాజమూర్తి అండి. చాలా చోట్ల మనం చూస్తుంటాం. గుండ్రగా ఉంటుంది. అగ్నిజ్వాల మండలం కాదేమో, అందులో తాండవం చేస్తూ ఉన్నటువంటి నటరాజమూర్తి తన ఒక చేత పాము యొక్క శిరస్సును పట్టుకొని ఉంటాడు. ఎడమ పాదం పైకెత్తుతాడు. కుడి పాదంతో అపస్మారుడు అనేటువంటి ఒక పురుషుణ్ణి అణగదొక్కుతూ ఉంటాడు. ఎర్రటి పాదాలు, హస్తములు కలిగి ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. కుడి చేతుల్లో ఢమరకం పట్టుకుంటాడు. అభయముద్రను ఉంటాడు. ఎడమవైపు డోలాహస్తం, అగ్నిని ధరించినటువంటి విధంగా ఉన్నటువంటి నటరాజమూర్తిని మనం ధ్యానించాలి అని చెప్పారు. ఆ తర్వాత అర్ధనారీశ్వర మూర్తి. కుడివైపున శంకరుడి యొక్క మూర్తి ఉంటుంది. ఎడమవైపున పార్వతీదేవి యొక్క శరీరం ఉంటుంది. ఈశ్వరుడు ఎర్రని శరీర రంగు కలిగి ఉంటాడు. గంగాదేవి చంద్రరేఖ ఉన్నటువంటి జటాజూటంతో, అర్ధఫాల నేత్రంతో, కపాల కుండలాలతోటి, అంటే ఫాలభాగంలో ఉండే కన్ను కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి సగం అమ్మవారికి, సగం అయ్యవారికి. పులితోలు కట్టుకొని ఉంటాడు వస్త్రంగా. సగభాగం నడుము ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. పులితోలు సగం ఉంటుంది అయ్యవారిది, సగం అమ్మవారి యొక్క వస్త్రం ఉంటుంది. పట్టు పీతాంబరం కట్టుకొని ఉంటుంది అమ్మ. ఎడమ భాగంలో పార్వతీమాత నల్లటి శరీర ఛాయతో ఉంటుంది. పాపట తిలకంతో, చెవిన కమ్మలు ధరించి, ఏకస్థనంతో 4 చేతులు కలిగి ఉంటుంది అమ్మ. వీరహస్తంలో టంకం పట్టుకుంటుంది. అలాగే మరొక చేయితోటి నడుము దగ్గర పెట్టుకుంటుంది అమ్మ. చూడండి, వరదహస్తం ఉంటుంది. చేతిలో కలువ పువ్వు ధరించి ఉంటుంది అమ్మ. కుడిపాదం ఈశ్వర భాగం వంచబడి ఉంటుంది. ఎడమ పాదం కాలికి అందెలతో అలంకరింపబడినటువంటి అర్ధనారీశ్వర మూర్తిని ఈ 2 వర్ణములలో ధ్యానించాలి మనం. ఇది మనం చేయాల్సింది. ఎవరైతే అర్ధనారీశ్వరుణ్ణి పూజిస్తారో, ధ్యానిస్తారో, అర్చిస్తారో
అటువంటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని శాస్త్రం చెప్పింది. మరొకటి దక్షిణామూర్తి. ఒక పెద్ద మర్రి చెట్టు కింద సుఖంగా ఆసీనుడైనటువంటి మహేశ్వరుడు తెల్లటి అవయవాలతోటి, శిరస్సున అర్ధచంద్రుడితోటి, నాగభూషణాలతోటి, పులితోలును వస్త్రంగా ధరించి సమస్త మునిగణముల చేత సేవించబడుతూ ఆరాధ్యమూర్తిగా ఉపదేశముద్ర ధరించి దేవతలు, రాక్షసులు, కిన్నెర, కింపురుష ప్రమథగణాల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి జ్ఞాన ఉపదేశమూర్తిగా ఉంటాడు. ఆ రూపంలో ధ్యానించాలి మనం. కుడి చేతిలో ధ్యానముద్ర, జపమాల ధరించి, ఎడమ చేతుల్లో పుస్తకం పట్టుకుంటాడు, వీణను కూడా ధరించి ఉంటాడు స్వామి. కుడివైపున జమదగ్ని మహర్షి కూర్చొని ఉంటాడు, వశిష్ఠుడు కూర్చొని ఉంటాడు, భృగువు, నారదుడు వీళ్ళంతా నిలబడి ఉంటారు. ఎడమ భాగంలో అపస్మార పురుషుడిని పాదంతో తొక్కుతూ ఉంటాడు. సకల లోకాలని బ్రహ్మజ్ఞానోపదేశం చేసేవాడిగా దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనం ధ్యానించాలి. చాలా దేవాలయాల్లో దక్షిణామూర్తి ఉంటాడు, దక్షిణం వైపు తిరిగి ఉంటాడు స్వామి. ఇక వీరభద్రమూర్తి నల్లటి శరీర కాంతితో ఉంటాడు, ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటాడు, ఎప్పుడు కనుబొమ్మలు ముడిబడి ఉంటాయి, అంటే కోపించినటువంటి క్రోధంతో ఉంటాడు, అగ్నిలాగా మండుతున్నటువంటి వెంట్రుకలు కలిగి ఉంటాడు, 3 కళ్ళతోటి సింహచర్మాన్ని ధరించి 8 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ అష్టభుజామూర్తి అండి, మామూలు తత్వం కాదు, 8 భుజాలు ఉంటాయి. కుడివైపు బాహువుల్లో దండం, శూలం, గొడ్డలి ధరించి, ఎడమ వైపున కేటకం, కపాలం, టంకం, రోకలి, చిరుగంటలతోటి, దండంతో అలంకరింపబడినటువంటి వీరభద్రమూర్తిని మనం ధ్యానమూర్తిగా ధ్యానించాలి. ఇక మహాకైలాసమూర్తి. ఈ మహాకైలాసమూర్తిని స్కాంద పురాణంలో శంకర సంహితంలో వర్ణించారండి. మేరు పర్వతానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ కైలాసగిరి మీద ఎడమ భాగంలో సర్వమంగళాదేవితో కూడినటువంటి చంద్రశేఖరుడైనటువంటి పరమశివుడు భక్తులతోటి, ప్రమథ గణాలతోటి పరివేష్టితుడై ఉంటాడని. గొప్పదైన సింహాసనం మీద శ్రీమన్ మహా పరమశివుడు చక్కగా వికసించినటువంటి కమలాల వంటి 25 ముఖాలతోటి ఉంటాడు. అనేక ఆయుధాలు ధరించి ఉంటాడు, 50 చేతులు ఉంటాయి, ఎర్రటి తామర పూల వంటి హస్తాలతో ఉంటాడు. అలాగే పద్మములంటి పాదాలతో ఉంటాడు. అనేక మణులు పొదిగినటువంటి బంగారు నగలతో భూషితుడై ఉంటాడండి. ఇక్కడ కోటి సూర్యుల యొక్క కాంతులను కూడా వెక్కిరిస్తూ ఆనందదాయకమైనటువంటి రూపంతో, గంగా జటాజూటంతో, నెలవెంక శిరోభూషణంతో, విభూతిని పూసుకున్నటువంటి సర్వాంగాలతోటి నాగ యజ్ఞోపవీతుడై, కపాల మాలికలను ధరించి, పులితోలును వస్త్రంగా కట్టుకొని, ప్రతి ముఖంలో కూడా 3 కళ్ళతోటి కుడికాలును చాపుతాడు, ఎడమకాలుని కుంచిస్తాడు. భక్తుల యొక్క కోరికలను అనుగ్రహించేటటువంటి రూపం ఇది. చూడండి, 50 చేతులు చెప్పుకున్నాం. అభయముద్ర, చక్రం, శూలం, టంకం, బాణం, గద, పద్మం, ఖడ్గం, తామర పువ్వని, శక్తి, గొడ్డలి, ప్రాసాయుధం, నాగము, నాగలి, అంకుశం, జపమాల, చిన్న కత్తి అంటే కొంచెం విరిగిపోయిన కత్తి, ధ్వజం, దండం, వజ్రం, కుంతం, ఎముక, దంష్ట్రం, రంపం, బిండివాలం, ఇవన్నీ కుడి చేతిలో ఉంటాయి, ఈ 25. మరి ఎడమ చేతుల వైపు ఏముంటాయి అంటే వరదముద్ర, ధనస్సు, లేడి, శంఖం, కేటకం, పాశం, గొడ్డలి, ముద్గరం, డమరకం, గంట, అలాగే రుద్రవీణ, కపాలం, పునకం,
పుర్య, ఖట్వాంగం, మంచం కోడి లాంటిది ఖట్వాంగం అండి, భుషుండి, ఇవన్నీ ఎడమ చేతులతోటి ధరించి ఉంటాడు. ఇక మృత్యుంజయ మూర్తి, అద్భుతమైన మూర్తి అండి ఇది. అమృత మృత్యుంజయ మూర్తిగా శివుడు ఎలా ఉంటాడు అంటే తెల్లటి శరీర ఛాయి కలిగి ఉంటాడు. శిరస్సున అమృతాన్ని స్రవించే అర్ధచంద్రుడితో ఉంటాడు. యోగ సమాధిలో బంధింపబడినటువంటి పెదవులు, 2 చేతుల్లో అమృతం నింపినటువంటి బంగారపు కలశాలు పట్టుకొని ఉంటాడు. మరి 2 చేతుల్లో అమృతాన్ని శిరస్సు మీద అభిషేకించుకుంటూ ఉంటాడు. పసుపు రంగు కలిగినటువంటి జటలతోటి శిరస్సున చంద్రుడు ఉంటాడు. సూర్య, చంద్ర, అగ్నులు 3 నేత్రాలుగా ఉంటారు. నాగభూషణుడై సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి, పులితోలును వస్త్రంగా ధరించి, శరీరం మీద భస్మాన్ని పూసుకొని కూర్చున్నవాడిలాగా ఉన్నటువంటి స్వరూపాన్ని ధ్యానించాలి. ఇది మృత్యుంజయ స్వరూపం ఉంది. ఇంతటి గొప్ప స్వరూపం శివుడిదండి. ఇక రేపటి నుంచి శివతత్వ రహస్యాలు ఏంటి అనే విషయాలని మనం అవలోకించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇచ్చినప్పుడు మీకు హైప్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. దాన్ని కనుక నొక్కారా మీరు కొన్ని పాయింట్లు ఇస్తారు ఈ వీడియోకి. తద్వారా మరింత మందికి ఈ వీడియో వైరల్ అవుతుంది. మనం అందరం కూడా శివుడి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు అవుదామండి. ఎందుకంటే ఎంతో శ్రమతోటి తమ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు అక్కునూరి వారు. దానికి ఒక సంగీతాన్ని జోడించి, దానికి ఒక బొమ్మలు వేసి, మరి ఎంత శ్రమ అండి. అయినా కూడా మనందరి కోసం వారు కష్టపడుతున్నారు. కాబట్టి మనకు వినటానికి మనం కొంచెం సమయం కేటాయిద్దాం. దానివల్ల వ్యూవర్షిప్ పెరిగితే ఛానల్కి కూడా మంచి పేరు వస్తుంది. దానికి దాదాపు 4,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఎక్కువ మంది చూడాలి అని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా హిందూ బంధువులం. కాబట్టి భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప మరొక విషయం కానే కాదు ఈ విషయంలో. అందువల్ల మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.